లక్ కలిసి రావడంతో ఆ ఎమ్మెల్యేకు అమాత్య యోగం దక్కింది. మంత్రి పదవి అయితే దక్కింది, కానీ ఆ ఇద్దరు లీడర్ రాజీ కుదిర్చడం ఆయనకు ఛాలెంజ్గా మారిందట. ఎమ్మెల్యేను కలుపుకుని పోతే ఆ సీనియర్ లీడర్కు కోపం. అలా అని ఎమ్మెల్యేను దూరం పెడితే ప్రోటోకాల్ రచ్చ. దీంతో అడకత్తెరలో పోక చెక్కలా మారిందట కొత్త మంత్రి పరిస్థితి. ఇంతకీ మంత్రి గారికి తలనొప్పిగా మారిన ఆ ఇద్దరు నేతలు ఎవరు? వాళ్ళను సెట్ చేసేదెలా? మంత్రైన అడ్లూరి లక్ష్మణ్కు కొత్త తంటాలు. ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య వివాదం. ఆ ఇద్దరి మధ్య రాజీ కుదర్చడం మంత్రికి పెద్ద టాస్క్గా మారిందా? మంత్రి అడ్లూరి మద్దతు రాజకీయ గురువు జీవన్ రెడ్డికేనా? జీవన్ రెడ్డిని కాదని సంజయ్కి అడ్లూరి సపోర్ట్ చేస్తారా? జగిత్యాల జిల్లా నుంచి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి దక్కింది. పొలిటికల్ కాస్ట్ ఈక్వేషన్స్ మధ్య అదృష్టం ఆయన తలుపు తట్టింది. అయితే పదవి దక్కిందన్న ఆనందం కంటే ఆయనకో ఇష్యూ తలనొప్పిగా మారిందట. సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే సంజయ్ మధ్య రాజీ కుదర్చడమే మంత్రిగారికి పెద్ద టాస్క్ అంటున్నారు. ఆ ఇద్దరి మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు పీసీసీ చేసిన ప్రయత్నాలు ఇప్పటికే విఫలమయ్యాయి. అప్పట్నుంచి అటు జీవన్ రెడ్డి, ఇటు సంజయ్ ఇష్యూ ఏదైనా బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో వారిద్దరికీ రాజీ కుదర్చడం అయ్యే పని కాదంటున్నారు క్యాడర్. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జీవన్ రెడ్డి శిష్యుడనేది ఓపెన్ సీక్రెట్. జీవన్ రెడ్డి మాట అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జవదాటరనే టాక్ ఉంది. జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారిన తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి వెన్నంటే ఉన్నారు అడ్లూరి లక్ష్మణ్. అయితే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అది సాధ్యపడింది. కానీ మంత్రి పదవి దక్కిన తరువాత ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేను కలుపుకుపోవాల్సి ఉంటుంది. అలా ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో సఖ్యతగా ఉంటే జీవన్ రెడ్డి ఫీల్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. పోని జీవన్ రెడ్డికే ప్రాధాన్యత ఇస్తే ఎమ్మెల్యే సంజయ్కి ప్రోటోకాల్ ఉల్లంఘన చేసినట్లవుతుంది. పోని ఇద్దరినీ కలుపుకొని పోదామంటే జీవన్ రెడ్డి ససేమిరా అంటారు. ఇప్పుడు మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్కు ఈ ఇద్దరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడమే అసలు సవాల్గా మారిందన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. అడ్లూరికి మంత్రి పదవి దక్కడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భారీగా ఫ్లెక్సీలను పెట్టారు. జీవన్ రెడ్డి ఫ్లెక్సీల్లో సంజయ్ కుమార్ ఫ్లెక్సీల్లో జీవన్ రెడ్డి ఫోటోలను ప్రింట్ చేయలేదు. ఎవరికి వారే మంత్రి గారికి స్వాగత ఏర్పాట్లు చేశారు. ముందుగా జీవన్ రెడ్డి ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్న లక్ష్మణ్ ఆ తరువాత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏర్పాటు చేసిన అభినందన సభలో పార్టిసిపేట్ చేశారు. మొదటిసారి చాకచక్యంగా వ్యవహరించినప్పటికీ రాను రాను ఇద్దరి మధ్య తలెత్తే విభేదాలను మంత్రిగా లక్ష్మణ్ ఎలా సెట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరుతో తలనొప్పి ఎందుకని ఇప్పటికే పలువురు మంత్రులు జగిత్యాలకు దూరంగా ఉంటున్నారు. వచ్చిన వారికి జీవన్ రెడ్డి చొరకలంటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మంత్రి లక్ష్మణ్ కుమార్ పరిస్థితి ఆ ఇద్దరి మధ్య మధ్యలదరు అన్నట్లుగా మారిందంటూ చర్చించుకుంటున్న ఈ జగిత్యాల కాంగ్రెస్ శ్రేణులు గురువు గారి కోసం అడ్లూరి ఏం చేస్తారో, ఎమ్మెల్యేతో ఎలా వ్యవహరిస్తారో చూడాలి మరి.